తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాస్పిటల్ ఆన్ వీల్స్ సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 బస్సులు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ని తలదన్నే రీతిలో లోపల ఎక్విప్మెంట్ ఉంటుంది. చూడడానికి 2 బస్సులా ఉంటాయి, కానీ లోపల ఉండే ఎక్విప్మెంట్ కానీ లోపల ఉండే ఏవైతే వైద్యశాలకు సంబంధించిన ఆ పరికరాలు కానీ లేకపోతే లోపల ఇచ్చే సర్వీసులు కానీ ఇవన్నీ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏంటి ఈ మొబైల్ వ్యాన్స్ ఏంటి, అంటే ఈ మెడికల్ వ్యాన్స్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు నెలకు అవుతుంది, పేషెంట్లు ఎక్కడెక్కడ చూస్తారు, ఈ వివరాలన్నీ కూడా ఈ స్టోర్లో తెలుసుకున్నాం. రండి. ఈ 2 వ్యాన్లు కలిసి తిరగాల, ఈ 2 వ్యాన్లో ఎటువంటి వైద్య పరికరాలను ఉంచారు, అలాగే వైద్య సహాయాన్ని ఎలా అందిస్తారు, ఈ విషయాలు తెలియజేయడానికి సుజనా ఫౌండేషన్ నుంచి ఒక ప్రతినిధి రమణ ఉన్నారు మనతో పాటు. ఈ 2 బస్సెస్ ని కంటిన్యూగా కలిపి తిప్పుతున్నారు కదండి, అంటే 2 బస్సెస్ కంటిన్యూగా ఉండాలా లేకపోతే 2 బస్సులు 2 ప్లేస్లు వెళ్తాయా? ప్లేస్లో కదండి, 2 బస్సులు కంటిన్యూస్గా తిరుగుతాయి. ఎందుకంటే 2 బస్సులు డిఫరెంట్. ఒక బస్సులో ఇది చూడండి, ఇది డాక్టర్ ఛాంబర్. ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, పేషెంట్ని ట్రీట్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఎయిల్మెంట్ వచ్చిందంటే బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఈ పక్క ఛాంబర్ ఉంది చూడండి. ఈ ల్యాబొరేటరీలో ఏంటంటే అన్ని రకాల పరీక్షలు చేస్తారు. బయట ల్యాబొరేటరీ ఏది ఉందో ఆ ల్యాబొరేటరీలో ఏ పరీక్షలు చేస్తారో ఆ పరీక్షలన్నీ చేస్తారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు పేషెంట్ లోపలికి వస్తారు సార్, ఇప్పుడు వచ్చాక వైద్య పరీక్షలు చేయించుకొని రిజల్ట్ రావాలంటే ఎంత టైం పడుతుంది? పరీక్షని బట్టి ఉంటుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే ఒక 10 నిమిషాలు ఇచ్చేస్తాం. హెచ్బిఏవన్సి అలాంటి పరీక్షలు అంటే కొంత టైం పడుతుంది. ఏదైనా సరే సాయంత్రం 4కి క్లోజ్ చేసే లోపల రక్త పరీక్షల రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళకి మందులు రాస్తారు. మందులు రాస్తే ఏమవుతుందంటే పక్కనే ఫార్మసీ ఉంది, వాళ్ళందరికీ ఏ మందులు రాసినా కూడా అన్ని రకాల మందులు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పేషెంట్కి ఇస్తాం కోర్స్ అంతా. అది అంటే ఇది డాక్టర్ రూమ్ అండి, డాక్టర్ ఛాంబర్ అంటారు. సో ఇక్కడ నుంచి మెడికల్ టెస్ట్లు రాసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అనేది చూపుతారు, అంతేనా? చూస్తాం రిజల్ట్. మరి క్లినికల్ డయాగ్నోసిస్ చూస్తేనే కదండి రోగం ఏదైనా నిర్ధారించేది. ఆ నిర్ధారించిన రోగాన్ని బట్టి మందులు ఇవ్వటమా లేదంటే ఫర్దర్గా ఏమైనా టెస్టులు చేయాలంటే 2వ వ్యాన్ ఉంది చూసారా, దాంట్లో వ్యాన్ దగ్గరికి వెళ్దాం. అంటే ఇక్కడ ఎటువంటి టెస్టులు నిర్వహిస్తారు? ఎందుకంటే టెస్టులు అనేవి సాధారణంగా మనం సంచార వైద్యశాల చాలా చూసాము. రక్త పరీక్షలు బయట ల్యాబొరేటరీలో లైక్ లిపిడ్ ప్రొఫైల్, ట్రోపోనిన్ అని చెప్పి హార్ట్ అటాక్ వస్తే కనిపెట్టే ఇది ఒకటి. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ లిపిడ్ ప్రొఫైల్లోనే వస్తుంది సపరేట్గా. తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్, హీమోగ్లోబిన్, హెచ్బిఏవన్సి, అలా వివిధ రకాల పరీక్షలు బయట ల్యాబొరేటరీలో ఏమైతే చేస్తారో అవన్నీ కూడా మన ల్యాబొరేటరీలో చేస్తారు. 1-2 కాదు. ఈ పరీక్షలు వచ్చిన తర్వాత వాళ్ళకి రోగ నిర్ధారణ ఏంటి అన్నది చేసిన తర్వాత మందులు రాయటమా లేదా వేరే పెద్ద హాస్పిటల్కి పంపించడం అనేది డిసైడ్ చేస్తారు. కొంతమందికి పరీక్షలు లేకుండా మందులు రాసేస్తారు. ఆ మందులు రాసింది ఏంటంటే ఏ మందులు అయితే రాస్తారో ఆ మందులు మన ఫార్మసీలో తీసుకొని పేషెంట్ వెళ్ళిపోతారు. సుమారుగా ఎంత ఖర్చు అవుతుందండి? అంటే ఇక్కడ మనందరూ ఫ్రీగా టెస్ట్ చేస్తున్నారు, బట్ ఎంత ఖర్చు అవుతుంది బయట ఈ టెస్టులు చేయించాలంటే? బయట టెస్టులు చేయించాలంటే టెస్ట్ని బట్టి ఉంటుందండి. 1000 రూపాయల నుంచి 5000 దాకా ఉంటుందండి, అంటే డిపెండింగ్ ఆన్ ద టెస్ట్. ఇప్పుడు ప్యాకేజ్ అని చెప్పి హాస్పిటల్స్లో చేస్తున్నారు. ఆ ప్యాకేజీ మినిమం 4000 నుంచి 6000 దాకా ఉంటుంది. అన్ని రకాల టెస్టులు చేస్తారు. మనం ఇండివిజువల్గా చేస్తున్నాం. ఇండివిజువల్గా చేస్తే ఏమవుతుంది, లిపిడ్ ప్రొఫైల్ ఉందనుకోండి 850 రూపాయలు తీసుకుంటారు. హెచ్బిఏవన్సి ఉందనుకోండి 450 తీసుకుంటారు. థైరాయిడ్ ఉందనుకోండి 300 తీసుకుంటారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఉందనుకోండి ఒక 200 తీసుకుంటారు. ఇలాగ ఒక్కొక్క టెస్ట్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అవన్నీ కూడా మేమేం ఆలోచించట్లేదు. మాకు నెలకి ఈ వ్యాన్ వలన 6 లక్షలు ఖర్చు అవుతుందండి పర్ మంత్. ఏంది మందులు కానీ, డాక్టర్స్ స్టాఫ్ జీతాలు కానీ, తర్వాత ల్యాబొరేటరీ రియేజెంట్స్ కానీ ఇవన్నీ కలుపుకుంటే పర్ మంత్ మా ఎక్స్పెన్సెస్ 6 లక్షలు అవుతుందండి. 5 నుంచి 6 లక్షలు. అంటే ఇక్కడ వరకు మాత్రం డాక్టర్ కన్సల్టెంట్ అండ్ టెస్ట్ల వరకు ఉంటుంది. ఫార్మసీ కూడా ఇదే దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ప్రస్తుతం బస్ 1 ఇది. నేను మొదట్లో ఈ బస్సు చూసినప్పుడు ఏమనుకున్నానంటే 2 బస్సెస్ కలిపి వేరు ప్రాంతానికి వెళ్తాయి, బట్ అట్లా కాదు, 2 బస్సులు కలిపి ఒకే ప్రాంతానికి వెళ్తాయి. సో బస్సు 1 అయితే ఇది. ఇందులో డాక్టర్తో పాటు డాక్టర్తో సంబంధించి ఏ టెస్టులు వస్తాయో ఆ టెస్టులు కూడా ఇక్కడే ఉచితంగా టెస్టులు చేసి ఆ టెస్టుల తర్వాత ఒకవేళ కనుక మెడిసిన్తో అయిపోయే పరిస్థితి ఉంటే మెడిసిన్స్ కూడా ఈ బస్సులో అందజేసే పరిస్థితి ఉంటుంది. సో నెక్స్ట్ బస్సుకు వెళ్దాం, ఆ బస్సులో ఎటువంటి ఫెసిలిటీ ఉందో చూద్దాం.
పరీక్ష చేసి ఎవరికైనా ఏదైనా ఎయిల్మెంట్ వచ్చి ఎక్స్రే తీయాలనుకున్నారు అనుకోండి, మేము ఇక్కడ ఎక్స్రే ప్లాంట్ ఒకటి పెట్టేశాం. కంప్లీట్ బయట ఎక్స్రే ఎలా ఉంటుంది, మొబైల్ ఎక్స్రే కాదు ఇది కంప్లీట్ ఎక్స్రే ప్లాంట్ విత్ లెడ్ షీట్స్ కవరేజ్. ఇది బయట ఎక్స్రే ఎలా ఉంటుందో అలాగ అన్ని రకాల ఎక్స్రేలు డిజిటల్ ఎక్స్రే విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది ఫిలిం రావటం కడగటం ఏం ఉండదు. ల్యాప్టాప్లో ఆన్ చేస్తారు, చూస్తారు, పేషెంట్ మొబైల్కి వాట్సాప్లో పంపించేస్తారు. డిజిటల్ ఎక్స్రే అంటారు. ఇది 25 lakhs అయింది. ఇది ఒకటి ఇన్స్టాల్ చేయడానికి కానీ మిషన్ కానీ అన్నీ కానీ 25 lakhs ఫర్ ఎక్స్రే అయిందండి. ఎక్స్రే రూమ్ ఇది. బట్ ఇది సార్ తర్వాత ఇది ఎక్స్రే అంటే ఎముకలకు సంబంధించిన ఏమైనా తీయాలన్నా, చెస్ట్ సంబంధించి తీయాలన్నా ఇది 2D ఈకో అంటారు. హార్ట్ స్కాన్, హార్ట్ ఎయిల్మెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఇది 2D ఈకో మిషన్. ఈ 2D ఈకో అన్నది ఏంటంటే గుండెకి సంబంధించిన అన్ని పరీక్షలకి మూలం. గుండె ఎలా పనిచేస్తుందని తెలుసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ కావాలంటే వేరే హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ ఈసీజీ అన్నది ప్రతి వాళ్ళకి అవసరం అవుతుంది ఈ రోజుల్లో. ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీలో తేడా ఉంటే 2D ఈకో తీస్తారు. 2D ఈకో తీసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఏమైనా ప్రాబ్లం ఉండి వాల్వ్స్ ఏమైనా రిపేర్ వచ్చినాయంటే వాళ్ళని యాంజియోగ్రామ్ కోసం మేము కోఆర్డినేటర్స్ని పెట్టాం కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళి డైవర్ట్ చేస్తాం. ఇక్కడ అంటే డాక్టర్ ఇక్కడే ఉంటారు, అదే ఈ 2000లోనే డాక్టర్ ఉంటారు, ఇక్కడే మెడిసిన్ ఇక్కడే రాస్తారు, టెస్ట్లు ఇక్కడే రాస్తారు, స్కానింగ్ ఇక్కడే చేస్తారు, అన్నీ ఇక్కడే. మాకు 9 మంది స్టాఫ్ ఉంటారండి ఇక్కడ. ఒక డాక్టర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్, ఒక ఈసీజీ టెక్నీషియన్, ఒక 2D ఈకో టెక్నీషియన్, ఒక ఎక్స్రే టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, 2 నర్సులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ వ్యాన్తో పాటు రెగ్యులర్గా ఉంటారు. అంటే పేషెంట్లో అంటే ఇంత అత్యాధునికమైన మీరు పరికరాలని పెడుతున్నారు, వైద్య పరికరాలని. సో అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్ళే అవకాశం కూడా ఉండదు మోస్ట్, ఎందుకంటే దానికన్నా అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి అర్బన్ హెల్త్ సెంటర్లో పరిస్థితి సార్, అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావాలా లేకపోతే? అలా కాదండి, ఇది మేము క్యాంపు కండక్ట్ చేసేది ఎట్లాగంటే కాన్స్టిట్యున్సీలో 12 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయండి. ఈ 12 అర్బన్ హెల్త్ సెంటర్స్ని అనుసంధానం చేసుకుంటూ డిఎంఎండ్హెచ్ఓ దగ్గర నుంచి మేము ఒక లిస్ట్ తీసుకున్నాం, ఏ ప్లేసుల్లో చేయాలి అన్నది, స్లమ్ ఏరియాస్లో చేయాలన్నది. చేసిన తర్వాత వీళ్ళని ఆ పర్టికులర్ సపోజ్ అర్బన్ హెల్త్ సెంటర్ చిట్టినగర్ ఏరియాలో చేసామనుకోండి, ఆ పేషెంట్స్ని వాళ్ళకి అటాచ్ చేస్తాం ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం. అంటే వేరే డివిజన్లో చేస్తాం కదా, మళ్ళీ ఇక్కడికి రావడానికి మాకు టైం పడుతుంది. ఆ ట్రీట్మెంట్ కోసం వాళ్ళని ఏం చేస్తామంటే అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక 1 monthకి మెడిసిన్స్ ఇచ్చేస్తాం సార్, ట్రీట్మెంట్ ఇస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి వాళ్ళు వెళ్తారు. ఇది మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేసి అర్బన్ హెల్త్ సెంటర్ మీద వీళ్ళ దృష్టి సారించేటట్టు చేయడం కోసం. వీళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా ఈ కాన్స్టిట్యున్సీలో 80% మైగ్రేటెడ్ అండి. అంతా ఒంట్లో బాగాలేకపోతే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకొని వర్క్కి వెళ్ళిపోతున్నారు. మొత్తం రిలాప్స్ అయ్యి వాళ్ళకి క్రానిక్ కేసు అయ్యేదాకా ఎవరూ ఉండట్లేదు ఇక్కడ. వాళ్ళు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఖర్చుతో కూడిన పని, చాలా ఖర్చు అవుతుంది మొత్తం క్రానిక్ అయ్యేటప్పటికి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ప్రివెంటివ్ సిక్నెస్ అనే స్లోగన్తో ఇవి మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు అక్కడ దాదాపు 6 లక్షలు అవుతుందన్నారు. ఏది 2000 కలిపి 6 లక్షలు? 6 లక్షలు అవుతుందండి. సో ఇక్కడ మీరు అంటే అక్కడ మీరు చెప్పారు ఏది మనకి ల్యాబ్లు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, ఆ టెస్ట్ల వరకు ఓకే. బట్ ఇక్కడ మనము స్కానింగ్ కానీ ఈసీజీలు ఇవన్నీ తేడా ఎంత ఖర్చు అవుతుందండి? ఈసీజీ పర్ ఈసీజీ 150 రూపీస్ అవుతుందండి. 2D ఈకో 1500 అవుతుంది. ఎక్స్రే 200 అవుతుందండి. 200 నుంచి 300 ఎక్స్రేని బట్టి. ఒక మనిషికి 2000 ఖర్చు అవుతుంది. అది అలాగా మనం ఎంతమంది వస్తే అంతమందికి మనం ఖర్చు చేస్తాం. ఇక్కడ ఏంటంటే అక్కడ మందులు అవన్నీ ఖర్చు అవుతాయి ఎక్కువగా, ఇక్కడ మిషనరీ ఇన్స్టాలేషన్ ఖర్చు అవుతుంది. 2D ఈకో 20 లక్షలు, ఎక్స్రే 22 లక్షలు, ఈసీజీ ఒక 12 లక్షలు. ఇది మేము ఇన్వెస్ట్ చేసింది ఇక్కడ. ఎక్కడెక్కడ అంటే వ్యాన్ అనేది బేసిక్గా నియోజకవర్గం చాలా పెద్దదండి. సో ఇంకోటి మీరు చెప్పినట్టుగా వెనకబడిన ప్రజలు చాలామంది ఇక్కడ ఉన్నారు, అలాగే వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కిక్కిరిసిపోతూ ఉంటుంది నియోజకవర్గంలో నాకు తెలిసి. సో వీళ్ళందరినీ ఈ 2 వ్యాన్లు మేనేజ్ చేయగలవా? అంటే ఒకేసారి మొత్తం నియోజకవర్గం అంతా రారు కదండి. ఒక కాన్స్టిట్యున్సీకి ఒక డివిజన్లో ఉంది. ఇప్పుడు రేపు స్టార్టింగ్ 42వ డివిజన్ ఉందనుకోండి, 42వ డివిజన్లో హెచ్బి కాలనీలో పెడతాం. దానికి ముందు రోజు చెప్పి ఈ కాలనీలో ఈ రోజు నుంచి వ్యాన్ వస్తుందంటాం. ఆ రోజు ఆ కాలనీ వాళ్ళే వస్తారు. అలాగా ప్రతి ఏరియాకి వెళ్తాం మేము. 22 డివిజన్లకి వెళ్తాం. 22 డివిజన్లకి ముందు రోజు చెప్తాం మేము ఏ ప్లేసులకి ఎప్పుడెప్పుడు వస్తామన్నది. మేము ప్రతి శనివారం ఆదివారం క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. దానికి ముందు ప్రోగ్రామే మేము సుజనా మిత్ర అని పెట్టాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. సపోజ్ 53వ డివిజన్లో రేపు పెడుతున్నాం అనుకోండి, ఇవాళ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ లోకల్ లీడర్స్తో కలిసి మాకు ఇన్ఫామ్ చేస్తారు.
చేసిన తర్వాత వాళ్ళకి ఈ క్యాంప్ జరుగుతుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ క్యాంప్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఈ 2 వ్యాన్లకి ఈ తయారీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎక్విప్మెంట్ వరకు మొత్తం ఓవర్ ఎంత ఖర్చు అయిందండి? 1,35,00,000 నుంచి 1,50,00,000 దాకా అయిందండి. ఇప్పుడు సపోజ్ మీరు 50 డివిజన్లో పెట్టారు, 49 డివిజన్లో ప్రజలకు ఏమైనా అర్జెంట్ రావాల్సి వస్తే అక్కడికి రావచ్చా? ఎవరైనా రావచ్చు. ఇప్పుడు 53లో పెట్టాం కాబట్టి అక్కడే రావాలనే లేదండి. ఇది జనాలందరికీ వాళ్ళు రావచ్చు. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు అక్కడికి రావచ్చు. అదేం ప్రాబ్లం లేదు. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయండి దీనికి? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు అండి టైమింగ్. 4 తర్వాత వైండప్ అయిపోతుంది. సో అంటే ఈ సుజనా ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ చేస్తున్నారు కదండి. సో ఈ మందులు ఖర్చులు కానివ్వండి, లేకపోతే ఇవి కానివ్వండి, ఒక సపోజ్గా మీరు అంటే మీ టార్గెట్ ఎంతమంది పీపుల్కి రీచ్ అవ్వాలని మీరు అనుకున్నారు? మేము పర్ డే మ్యాక్సిమం చేయగలిగేది 60 నుంచి 70 మందికి చేయగలమండి. ఎనీ డే మ్యాక్సిమం ఎంతని లేదు. మేము జనాలందరినీ కలుద్దామని, కాన్స్టిట్యుయెన్సీలో అందరికీ ట్రీట్మెంట్ ఇద్దామని. మాకు ఇంతమందినే చూడాలని చెప్పి 1000 అవ్వంగానే 1000 మంది అనుకుని 1000 అవ్వంగానే తాళం వేయటం ఏమి ఉండదు. మేము ఎక్స్టెండ్ చేస్తాం. అవసరమైతే ఇంకొక 2 రోజులు కూడా మేము పెడతాం. 2 రోజులని ఇప్పుడు ఇది మొదలండి. ఈ మొదలుకి మేము 2 రోజుల నుంచి మొదలు పెడతాం. అవసరమైతే 30 రోజులు చేస్తాం. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టారంట. ఈ 2 మొబైల్ వ్యాన్స్కి 1,50,00,000 ఖర్చు పెట్టడమే కాదు, నెలకి 6 లక్షల రూపాయలు మెయింటెనెన్స్కి అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఇది నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా డివిజన్లో తిరగడమే కాదు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని అనుసంధానం చేయడం కోసం దీన్ని పెట్టామని చెప్తున్నారు. చాలామంది దీన్ని యూటిలైజ్ చేసుకోమన్నారు. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ లేని ఫెసిలిటీలు కూడా ఈ బస్సుల్లో ఉండడం అనేది వీటి ప్రత్యేకత. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.